వైజాగ్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్కే బీచ్. సో ఈరోజు ఆర్కే బీచ్లో ఏం చేయొచ్చో డీటెయిల్గా చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కంప్లీట్గా చూసేయండి. ఆర్కే బీచ్ బస్ స్టాప్ దగ్గర స్టార్ట్ చేస్తే మనకు ఒక చిన్న బజార్ కనిపిస్తుంది. సముద్రంలో దొరికిన గవ్వలతో తయారు చేసిన హోమ్ డెకరేటివ్స్ చాలా అందంగా తయారు చేస్తారు. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. అండ్ వాటి పక్కనే సీ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అలా ఈవినింగ్ టైం వచ్చి చల్లని బీచ్ వైబ్ని ఎంజాయ్ చేస్తూ సీ ఫుడ్ని తింటూ మస్తు ఉంటుంది ఆ ఫీలింగ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ టీ షర్ట్స్తో ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. అన్న ఒక్క ఫోటో హీరోలో తీస్తానే వస్తారు, బట్ మినిమం 1000 రూపీస్ అయినా మన పాకెట్లో నువ్వు చదివించేలా చేస్తారు. బట్ ఫొటోస్ అయితే బాగా తీస్తారు. అసలు ఆర్కే బీచ్ అంటే ఒకవైపు సిటీ బిల్డింగ్స్, ఇంకొక వైపు బీచ్ వైబ్, మధ్యలో సోలార్ లైట్ రోడ్స్ పక్కనే కోకో ఎరీనాస్ ఉంటాయి. ఈవినింగ్ టైం రిలాక్సేషన్కి చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలా కొంచెం ముందుకు పోతే ఇక్కడ మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన ఐఎన్ఎస్ సబ్మెరీన్ మ్యూజియం కనిపిస్తుంది. అండ్ దాని ఎదురుగానే TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంటుంది. అండ్ దాని పక్కన సీ హరియర్ మ్యూజియం కూడా ఉంది. అన్ని మ్యూజియంస్ కూడా 1 by 1 కవర్ చేద్దాం. ఈ మ్యూజియంస్ మండే టు సాటర్డే మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఉంటాయి. అండ్ సండే అయితే ఫుల్ డే ఓపెన్ ఉంటుంది. ఫస్ట్ మనం సబ్మెరీన్ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేసేద్దాం, లోపల ఎలా ఉంటుందో. టికెట్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ ఉంటుంది. ఇది మన ఇండియాస్ 4th సబ్మెరీన్ అండ్ మన సౌత్ ఏషియాలోనే ఫస్ట్ సబ్మెరీన్ మ్యూజియం, అది కూడా మన వైజాగ్లో. ఈ సబ్మెరీన్ని సింపుల్గా S20 అంటారు. 1969 నుండి 2001 అంటే అప్రాక్సిమేట్గా 31 ఇయర్స్ ఇండియన్ నేవీకి సర్వీస్ చేసింది. 1971లో ఇండో పాకిస్తాన్ వార్లో ఈ సబ్మెరీనే కీ రోల్ ప్లే చేసింది. 2001లో ఈ సబ్మెరీన్కి రిటైర్మెంట్ ఇచ్చేశారు. అప్పటికి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ సబ్మెరీన్ని మ్యూజియంగా చేసేద్దామని నాసా డెసిషన్ తీసుకుంది. అండ్ 2002 ఆగస్టులో ఇనాగ్రేషన్ జరిగింది. ఇలా ఈ సబ్మెరీన్ని మ్యూజియంగా మార్చడానికి అప్రాక్సిమేట్గా 18 months టైం పట్టింది. అండ్ 5 crores వరకు ఖర్చు పెట్టారు. అప్పట్లో 6 రిటైర్డ్ ఆఫీసర్స్ ఈ మ్యూజియంకి గైడ్గా వర్క్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గైడ్స్ అయితే ఎవరు లేరు, బట్ స్టిల్ ఈ సబ్మెరీన్ మనకి మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. యాజ్ పర్ స్టాట్స్ ఈ మ్యూజియంని 500 to 600 టూరిస్ట్స్ డైలీ విజిట్ చేస్తున్నారు. అండ్ పీక్ సీజన్ అయితే ఆ నెంబర్ 1500 వరకు చేరుతుంది. ఇప్పటికీ కూడా ఈ మ్యూజియం మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది. లోపల మరీ అంత ఫ్రీ స్పేస్ ఏమీ లేదు. క్లియర్గా చూద్దామంటే ఇలా ఎంటర్ అయ్యి బై వాక్ అలా అన్నీ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. ఈ సబ్మెరీన్లో ఉన్నంతసేపు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఒక సబ్మెరీన్లో ఆఫీసర్స్ ఎలా కుక్ చేసుకునేవారు, ఫుడ్ తీసుకునే ఏరియా ఎలా ఉండేది, అండ్ రెస్ట్ తీసుకునే కేబిన్స్ ఎలా ఉండేవి అన్నీ కూడా డీటెయిల్గా చూడొచ్చు. అలా సబ్మెరీన్ నుంచి బయటకు వస్తే చాలా ఫ్రీ స్పేస్ అయితే ఉంది. అండ్ సబ్మెరీన్ అయితే బయట నుంచి చూడడానికి ఎలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం లోపల చూసుకున్నాం కదా, చాలా ఫ్రీ స్పేస్ లాగే కనిపించింది. బట్ బయటకు వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం చాలా థిన్గా కనిపిస్తుంది సబ్మెరీన్. నెక్స్ట్ వచ్చేసి TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. యాజ్ యూజువల్ దీని ప్రైస్ కూడా 70 రూపీసే. ఎయిర్క్రాఫ్ట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు కొన్ని జోన్స్ ఉంటాయన్నమాట. ఎయిర్క్రాఫ్ట్ని డిజైన్ చేసిన రష్యన్ సోవియట్ ఇంజనీర్, ఇండియన్ నేవీ యూనిఫామ్ కోడ్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న స్పేర్ పార్ట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా 1 by 1 జోన్స్ ఉంటాయన్నమాట. ఇది ఈ ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఇంజిన్ అన్నమాట. వీటి పక్కనే ప్లేన్లో యూజ్ చేసిన సీట్స్ అండ్ టైర్స్ అన్నీ కూడా పెట్టారు. హోలోగ్రామ్ టెక్నాలజీ, బట్ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేయట్లేదు. ఇంకెందుకు ఆలస్యం, ఎయిర్క్రాఫ్ట్ లోపలికి వెళ్ళిపోవా. నేను ఎక్కబోయే ఫస్ట్ ప్లేన్ ఇది. ఇప్పటి వరకు మనం చూసిన ఎక్విప్మెంట్ జోన్ బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సబ్మెరీన్తో పోల్చుకుంటే ప్లెయిన్లో ఏరియా చాలా ఎక్కువ ఉంది.
బట్ మరీ అంత డీటెయిల్గా ఏం లేదు. మొత్తం అంతా పీకేసి ఎక్విప్మెంట్ జోన్లోనే పెట్టారు. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. బట్ ప్లేన్ ఎంట్రన్స్ స్పాట్ అయితే క్లోజ్ చేసేసారు థ్రెడ్స్తో. ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం 29 ఇయర్స్ ఇండియన్ నేవీలో సర్వీస్ చేసి 2017లో రిటైర్మెంట్ తీసుకుంది. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికి 3000 అవర్స్ యాక్సిడెంట్ ఫ్రీ ఫ్లయింగ్ చేసి మన విశాఖపట్నంలో మ్యూజియంగా మారింది. 2017లో రామ్నాథ్ కోవింద్ గారు ఇనాగ్యురేట్ చేశారు. అప్రాక్సిమేట్గా 14 crores వరకు ఖర్చు పెట్టారు ఈ మ్యూజియంని రెడీ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి శ్రీహరి మ్యూజియం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో మొత్తం టూరిస్ట్ ప్లేసెస్ అండ్ యాక్టివిటీస్ ప్యాకేజెస్ ఉన్నాయి. స్క్రీన్ పాస్ చేసి చూడొచ్చు. యాక్చువల్లీ ఈ మ్యూజియం కట్టాక స్పెషల్ కాంబో ఆఫర్స్ పెట్టారు. టోటల్ ఈ 3 మ్యూజియంస్ కూడా జస్ట్ 140 రూపీస్లో కవర్ చేయొచ్చు. ఈ శ్రీహరి మ్యూజియం రీసెంట్గా కట్టారు. 2023 మేలో ఇనాగ్యురేషన్ జరిగింది. ఈ ఫైటర్ జెట్ ఇండియన్ నేవీలో రిటైర్మెంట్ తీసుకున్నాక MRDA వాళ్ళు గోవా నుంచి కొనుక్కున్నారు. ఈ మ్యూజియం ప్రీవియస్ మ్యూజియంస్తో కంపేర్ చేస్తే చాలా ప్రీమియం అండ్ చాలా ఫ్రీ స్పేస్, అంటే 3 floors కంప్లీట్ ఫైటర్ జెట్ పార్ట్స్తో డీటెయిల్గా ఉంది. స్కూల్ పిల్లలకి ఇలాంటి ఫీల్డ్ ట్రిప్స్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయానికి వస్తే గవర్నమెంట్ స్కూల్స్ చాలా వెనకబడ్డాయి. ఫైటర్ జెట్లో యూజ్ చేసిన ప్రతి పార్ట్ అండ్ ఎలా వర్క్ చేస్తుందని చాలా డీటెయిల్డ్గా రాశారు. చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయొచ్చు. ఇలాంటి మ్యూజియంస్ తిరగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇలాంటి ఫైటర్ జెట్స్ టామ్ క్రూజ్ మూవీస్ అండ్ మార్వెల్ మూవీస్లోనే చూడటం ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గంటలో బెల్ కొట్టండి. అప్పుడే మా వంట లాంటి వీడియోస్ పథకమని వచ్చేస్తుంది. ఇలా ఉంటుందా సిప్పు? ఒకటి పట్టుకెళ్ళిపో ఇంటికి, పట్టుకెళ్ళిపోవచ్చురా, పట్టుకొని వెళ్ళిపో ఒకటి ఇంటికి. ఉల్లిపాయల సామాన్కైనా నీకు పనికి రాకపోతే వరదని వాటి పక్కన నిల్చుని పడిపోరు నువ్వు కూడా. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నాకు మీతో సెలవు. సైనింగ్ ఆఫ్ మీ కార్తిక్ మండల.